టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'కైజో నంబర్ 8' ఎపిసోడ్ 4 ఇప్పుడే ఫినిష్ చేశా. అండ్ బాబోయ్! పీక్, పీక్, పీక్ స్టఫ్. అంతే. పీక్ గాడ్జ్ ఐ మీన్ పీక్ 'కైజో' స్టఫ్ ఈజ్ హియర్ బ్రో. చూసి పండగ చేసుకోండి అంతే. సో, ఈరోజు ఈ వీడియోలో ఎపిసోడ్ 3 అండ్ 4 రివ్యూ మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎపిసోడ్ 3 రివ్యూ ఇవ్వలేదు కదా! ఎక్కడ కూడా పెద్ద ఏం చెప్పను. జస్ట్ 1 మినిట్‌లో దాన్ని టపటప్ ముగిచ్చేద్దాం తెలుగు డబ్ రివ్యూ కూడా. అండ్ ఆ తర్వాత ఎపిసోడ్ 4 తెలుగు డబ్ రివ్యూ కూడా 1 ఆర్ 2 మినిట్స్‌లో టపటప్ ముగిచ్చేసి మెయిన్ ఎపిసోడ్ 4లో ఆ పీక్ స్టఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అనమాట. సో, ఫస్ట్‌లీ ఎపిసోడ్ 3 విషయానికెళ్ళిపోతే ఎపిసోడ్ 3 నాకొక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించింది. యాక్చువల్‌గా వాళ్ళైతే ఫైనల్లీ ట్రైనింగ్‌లోకైతే అడుగు పెడతారనమాట. సో, ఇది ట్రైనింగ్ అనడం కంటే కూడా ట్రైనింగ్ కాదు. ఇది ఎగ్జామ్ అనమాట. సో, వాళ్ళు ఎగ్జామ్‌లోకైతే ఎంటర్ అవుతారు. అండ్ ఎక్కడైతే పాస్ అయిన వాళ్ళే అక్కడైతే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో, అందరైతే ఎంటర్ అవుతారు. మన హీరో ఆల్రెడీ ఆల్మోస్ట్ పోయే స్థితికి అయితే వెళ్ళిపోతాడనమాట. స్టిల్ లేసి నించొని ఐ కెన్ స్టిల్ ఫైట్ అని అయితే చెప్తాడనమాట. అండ్ ఎపిసోడ్ మొత్తం ఒక మంచి అప్‌లిఫ్టింగ్ ఎపిసోడ్ అనమాట. అండ్ మీకు చూస్తున్నంత సేపు ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఐ మీన్ ప్రొడక్షన్ అయితే ఇటువంటి థింగ్స్‌లో వాళ్ళు బాగా అంటే బాగా దిట్టనమాట. అందుకే వాళ్ళు చేసిన ప్రతి స్పోర్ట్స్ యానిమేలో మంచి మంచి అప్‌లిఫ్టింగ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ ఎపిసోడ్ 3లో కూడా అదే రేంజ్‌లో మూమెంట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఐ యామ్ సో మచ్ సాటిస్ఫైడ్ ఎపిసోడ్ 3 విషయానికెళ్ళిపోతే. అండ్ యానిమేషన్ కూడా ఒక మంచి యానిమేషన్ తోటైతే చూపిచ్చారు. బట్ ఎక్కువగా యానిమేషన్ చేయాల్సినంత సీన్స్ లేవు. 1 ఆర్ 2 సీన్స్ ఉన్నాయి. అండ్ వాటిని కూడా వాళ్ళు చించి పడేశారు. అంతేకాకుండా ఇక్కడ షినోమియా ఎంత మంచి క్యారెక్టర్ కూడా మీకు కొంచెం రివీల్ అవుతుందనమాట. లైక్ తను ఓన్లీ చంపాలనే కాదు, మన హీరో కఫ్కాను కూడా ఒక సీన్‌లో కాపాడుతుంది. అండ్ ఆ సీన్ నాకైతే చాలా బా నచ్చింది. ఐ మీన్ తన ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు. స్టిల్ తనకి కఫ్కా మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను వాడిని కాపాడింది. సో, అంత రిస్క్‌లో ఉన్నాడని చెప్పి. అండ్ అది కూడా చాలా బా నచ్చింది. సో, ఇలాగ మంచి మంచి మూమెంట్స్ తోటి ఎపిసోడ్ అయితే బాగా అయితే సాగిపోతుందనమాట. అండ్ నేనైతే ఎంతో బాగా ఎంజాయ్ చేశా. అండ్ తెలుగు డబ్ విషయానికెళ్ళిపోతే ఎపిసోడ్ 3 తెలుగు డబ్ ఎక్సలెంట్. సో, నేనైతే తెలుగు డబ్‌లోనే చూసా. జపనీస్‌లో అయితే చూడలేదు ఎపిసోడ్ 3 అయితే. ఇదైతే ఫ్యాక్టు. మీరు జోక్ చేయట్లేదు. ఎపిసోడ్ 3 అయితే నేను తెలుగు డబ్‌లోనే చూసా. జపనీస్‌లో అయితే చూడలేదు. అండ్ ఇది దీని గురించి చెప్పాలనుకున్నది. ఎపిసోడ్ 3 తెలుగు డబ్‌లో చూసానంటే అర్థం చేసుకోండి. అది నాకెంత నచ్చుంటే నేను ఓన్లీ దాంట్లోనే చూసి జపనీస్‌లో చూడనుకున్నాను. అందుకే అదనమాట మ్యాటర్. దాని విషయానికెళ్ళిపోతే. ఇప్పుడు పీక్ స్టఫ్‌లోకి వెళ్ళిపోదామా? ఎపిసోడ్ తెలుగు డబ్ గురించి సింపుల్‌గా చెప్పేస్తా. సో, తెలుగు డబ్ అయితే నేను జస్ట్ ఒక 10 మినిట్స్ చూసా అంతే. అంతకంటే ఎక్కువ చూడలేదు. సో, తెలుగు డబ్ కంటే కూడా నేను జపనీస్‌కి వెళ్ళిపోయా ఈసారి. బట్ చెప్తున్నా తెలుగు డబ్ చాలా అంటే చాలా బాగుంది. ఎపిసోడ్ 4లో కూడా ఎక్కడ తప్పు లేదు. అంటే చాలా బా నచ్చింది. బట్ ఒక సీన్ ఉంటుందనమాట. లైక్ మనోడు వెంటనే షినోబుయ దగ్గరికొచ్చి నువ్వు చాలా అంటే చాలా బాగా చేసావు అని చెప్పి చెప్తాడనమాట. అండ్ అది నాకు జపనీస్‌లో ఎంతో బా నచ్చింది. తెలుగులో కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయితే తగ్గినట్టు అనిపించింది. అంతేకాకుండా షినోమియా తన బ్యాక్ స్టోరీ గుర్తు తెచ్చుకుంటూ చచ్చే స్థితిలో ఉన్నా కానీ ఫైట్ చేస్తూనే ఉంటుంది. అక్కడ కూడా ఎమోషనల్ కనెక్ట్ అయితే మిస్ అయినట్టు అనిపించింది తెలుగులో నాకు చూసుకుంటే. ఆ 2 మూమెంట్స్ పక్కన పెడితే తెలుగు డబ్ ఎపిసోడ్ 4లో చాలా అంటే చాలా బాగుంది. ఆ 2 మూమెంట్సే మంచి మెయిన్ మూమెంట్స్ కదా! సో, వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా వాయిస్ యాక్టర్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలాగా చేసుంటే బాగుండేమో అని నాకైతే అనిపించింది. మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. ఆ 2 పక్కన పెడితే నాకైతే తెలుగు డబ్ చాలా బా నచ్చింది ఎపిసోడ్ 4లో చూసుకుంటే. అండ్ ఇప్పుడు మనం ఎపిసోడ్ 4 మెయిన్ రివ్యూకి వెళ్ళిపోదామా? సో, 'కైజు నంబర్ 8' దీంట్లో పీక్ స్టఫ్ వస్తుందని నాకు తెలుసు. అండ్ అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఐ మీన్ కమ్ ఆన్, ఇంత హైప్ తోటి ప్రొడక్షన్ నుంచి వస్తుందంటే అండ్ ప్రొడక్షన్ వాళ్ళు అన్ని విధాలుగా దీనికి ఇంత హైప్ ఇస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? దీంట్లో చెప్పుకోలేని రేంజ్ సీన్స్ కొన్ని ఉంటాయి. అండ్ అవైతే త్వరలోనే వస్తాయని కదా! ఫైనల్లీ ఈ ఎపిసోడ్ 4లో వచ్చేసాయి. సో, దీంట్లో ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది. అండ్ ఐ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ దిస్ యానిమే ఆ ఒక్క సీన్ తోటే. అది చూసుకుంటే ఒక కొత్త కైజు అయితే ఎంటర్ అవుతుంది. అది కూడా మన హీరోలాగే మాట్లాడగలదు. అండ్ దానికి కూడా విచిత్రంగా అయితే బిహేవ్ చేస్తుంది. ఇంటెలిజెంట్ కూడా ఉంది. సో, ఆ కైజు వచ్చి షినోమియా మీద వెంటనే గుండె మీద దాడి చేస్తుంది. ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తుంది. లెట్ మీ టెల్ యూ, ఆ కైజు ఏదైతే పొగలోంచి రావడం, పక్కన కైజుకి జ్వాల పాడడం అండ్ అట్ ద సేమ్ టైమ్ వెనకాలొస్తున్న మ్యూజిక్ అండ్ ఆ కైజు లుక్కు బాబోయ్! ఆ సీన్ మాత్రం నాకు చిల్స్ అంతే. ఆ సీన్ చూస్తున్నంత సేపు చిల్స్ వచ్చేసాయి. క్రేజీ అనిపించింది ఆ సీన్ అయితే. అండ్ ఆ తర్వాత వాడు ఎళ్ళిపోయే సీన్ కూడా క్రేజీగా ఉందనుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత ద మెయిన్ థింగు మన హీరో అపియర్ అవుతాడు భయ్యా. షినోమియా చచ్చిపోయిందనుకున్న టైంలో వచ్చి నువ్వు బాగా చేసావు షినోమియా అని చెప్పి మన హీరో కఫ్కా కైజులాగా మారతాడు.
కైజు లాగా తన ముందే మారి తన దగ్గరే కామెడీ చేస్తాడు ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ వెంటనే స్ప్లిట్ సెకండ్లో తన ఫుల్ పవర్ ఉపయోగించి క్రేజీ థింగ్ ఏంటంటే అక్కడ తను నించోలేడని చెప్పి గ్రౌండ్లో కాలుతోటి స్టిక్ చేసుకుంటాడు. తన కాళ్ళతోటి గ్రౌండ్లోకి అయితే దింపేసి అక్కడే నించొని ఒక గుద్దుతోటి దాన్ని చంపుతాడు భయ్య. ప్రీవియస్ ఎపిసోడ్ 2లో చంపాడు చూడండి, అంతకంటే ఘోరంగా ఉంటుంది ఇది చూసుకుంటే. అండ్ ఆ యానిమేషన్ వాజ్ ప్యూర్ బ్లెస్, ప్యూర్ స్టఫ్ అంతే. అబ్బో నాకైతే మైండ్లోంచి పోవట్లేదు ఆ సీన్ చూసుకుంటే. అసలు కైజు నెంబర్ 8 ఈ రేంజ్లో ఉంటుందా అనిపించింది. ఇది మాంగా ఇంతకుముందు చదివే కొన్ని చాప్టర్లు, బట్ ఈ రేంజ్లో మాంగా అనిపించలేదు నాకు. అండ్ ఇక్కడ ప్రొడక్షన్ ఈజ్ ప్రూవింగ్ దట్ యానిమేషన్ ప్రాపర్గా చేస్తే యావరేజ్ మాంగాని కూడా క్రేజీ లెవెల్కి తీసుకొచ్చని చెప్పి. నేను కైజుని యావరేజ్ అనట్లేదు, బట్ ఈ రేంజ్లో నాకు హై ఇవ్వలేదు ఈ సీన్ చూసుకుంటే మాంగాలో. అండ్ ఇక్కడ ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ యానిమేషన్ కావచ్చు, అండ్ యానిమేట్ చేసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్ ఈ ఎపిసోడ్ 4లో చూసుకుంటే. అండ్ అక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ పెద్ద పెద్ద కైజుస్ని యానిమేట్ చేశారు. లైక్ చాలా కైజుస్ కనిపించాయి అండ్ వాటన్నిటిని చాలా అంటే చాలా బాగా యానిమేట్ చేశారు. బికాస్ బిగ్ క్యారెక్టర్స్ని యానిమేట్ చేయడం చాలా కష్టం, బాగా ఎక్కువ సైజు ఉన్నాయి. సో వాటిని అయితే చాలా బాగా యానిమేట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ నాకు స్టిల్ ఆ విలన్ కైజు గాడైతే మైండ్లోంచి పోవట్లేదు అనమాట. వాడి డిజైన్ ఎక్సలెంట్ ఉంది. అండ్ వాడు వచ్చి చేసిన విధానం, వాడు వాయిస్ యాక్టింగ్ విధానం జపనీస్లో బాబోయ్ మైండ్లోంచి ఇప్పటికీ పోవట్లేదు. అండ్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, ఆ విలన్ కైజు గాడైతే ఇప్పుడు మన హీరో వాళ్ళు పనిచేసిన క్లీనింగ్ ఉంది చూసారు ఇంతకుముందు డిపార్ట్మెంటు, సో దాంట్లోనే ఒక కొత్త కమ్మర్గా అయితే జాయిన్ అయ్యాడనమాట. అది ఎపిసోడ్ చూసి తెలుసుకోండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో ఆ క్లిఫ్ హ్యాంగర్ వదిలేయడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్, ఓవరాల్ ఈ ఎపిసోడ్ 4 వన్ వర్డ్లో చెప్పాలంటే ద పీక్ కైజు స్టఫ్ ఈజ్ బ్యాక్. అండ్ మన కఫ్కా ఎటువంటి రేంజ్ పవర్ఫుల్ అని తనైతే ఫైనల్లీ ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఎపిసోడ్లో చూసుకుంటే. అండ్ షినోమియా కూడా మనోడికి రెస్పెక్ట్ ఇచ్చి మనోడి గురించి రివీల్ అయితే చేయలేదు. లెట్స్ సీ ఎపిసోడ్ 4లో వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో ఎపిసోడ్ 5లో అవన్నీ చూడాలని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బికాస్ పీక్ స్టఫ్ ఈజ్ బ్యాక్ బ్రో. అండ్ ఇప్పటి నుంచి ఇంకా పీక్ స్టఫ్ అయితే ఉండబోతుంది కైజులో చూసుకుంటే. బట్ గుర్తుపెట్టుకోండి, మన హీరో ఇలాగే చిన్న చిన్న మూమెంట్స్లో షైన్ అవుతాడు, అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద హెవీ మూమెంట్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ మ్యూజిక్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ అని చెప్పాలి. అసలు మ్యూజిక్ అయితే గాడ్ లెవెల్ ఉంది అంతే భయ్య. నేనైతే మ్యూజిక్కి ఫ్యాన్ అయిపోయా. దీని కంపోజర్ మాత్రం చించి పడేశాడు. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. తన డైరెక్షన్, స్టోరీ బోర్డింగ్ మాత్రం చించి పడేశారు. బికాజ్ ఇటువంటి స్టఫ్ అంత ఆర్ రేటెడ్ స్టఫ్, లైక్ ఆ బ్లడ్, ఆ గోరు అంత బాగా చూపించిన విధానం, అంటే సెన్సార్షిప్ ఎటువంటిది లేదు కాబట్టి ఇంకా అంటే ఇంకా బాగా నచ్చింది ఇది చూసుకుంటే. సో ఓవరాల్ ఒక పర్ఫెక్ట్ ఎపిసోడ్ అండ్ ఒక పీక్ ఎపిసోడ్ ఈజ్ హియర్. అండ్ కైజుని చూసి ఎంజాయ్ చేసేయండి, మన తెలుగులో కూడా ఉంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా అయితే ఎంజాయ్ చేయగలరు అనమాట. సో చూసారు కదా, ఇది కైజు నెంబర్ 8 యొక్క ఎపిసోడ్ 3 అండ్ 4 రివ్యూ అండ్ తెలుగు డబ్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. సో మనం నెక్స్ట్ కలుద్దామంటే బాబానా.